నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో 2 రోజుల క్రితమే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. నిన్నటి నుంచే ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురు అయిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ 2వ రోజు కొనసాగుతోంది. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీగా నామినేషన్ కేంద్రానికి తరలివచ్చారు. నామినేషన్ కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో పాటు స్థానికులు భారీగా తరలిరావడంతో నామినేషన్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. మొదటి రోజు 49 వార్డులకు గాను 14 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను అదనపు కలెక్టర్ మధుమోహన్ విక్టర్లు ప్రారంభించారు. ఎన్నికల నియమావళి ప్రకారం మీడియా పర్యవేక్షణలు కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా ఐడిఓసి భవనంలోని 21వ నంబర్ గదిలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీడియా కేంద్రాన్ని గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారీ వివిధ దినపత్రికలు, ఛానళ్లలో ప్రసారమయ్యే పేడ్ న్యూస్ గుర్తించి వాటిని సంబంధిత రిజిస్టార్లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం మీడియా పర్యవేక్షణను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారిని తిరుమల, ఉర్దూ మైనార్టీ అధికారి మహమ్మద్ అర్షద్ అలీ, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాజీవాడి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో మల్లన్న, ఎల్లమ్మ, నాగవల్లిల కళ్యాణ మహోత్సవం కళ్ళ పండుగ జరిపించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వై మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు పుణ్యవచనం, మహాగణపతి పూజ, అగ్ని ప్రతిష్ఠ, మూల మంత్రం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాలలో భాగంగా గురువారం వేద పండితుల మంత్రోచ్చల మధ్య మల్లన్న స్వామి, ఎల్లమ్మ, నాగవల్లి కళ్యాణ మహోత్సవం కళ్ళ పండుగ జరిపించారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. మల్లన్నా నీవు సిరిగల్ల దేవుడావే మల్లన్నా, శ్రీశైల శిఖరానా మల్లన్నా నీవు సిరిగల్ల దేవుడావే మల్లన్నా. కైలాసవాసుడాని కరుణించే దేవుడాని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ నల్లమా నడువుల్లో నడుచుకుంటా మేము పిల్ల పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము, పిల్ల పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము. కైలాసవాసుడాని కరుణించే దేవుడాని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం అంటే గొల్లవారి ఇళ్లలో
సాంప్రదాయం కాబట్టి ప్రతి సంవత్సరము మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పోయిన సంవత్సరం విజయవంతంగా చేసుకున్నాం, ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. ఇది ప్రజలందరూ, కామారెడ్డి జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ మల్లన్న దేవుడు, రేణుకామాత ప్రజలందరికీ అరకతు బరకతు దండిగా ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మల్లికార్జున స్వామి ఫస్ట్ ఏమో అంటే ఒగ్గు పూజారులచ్చే ఫస్ట్ లందకి పోవడం, ఎల్లమ్మని ఎదుర్క రావడం, అట్లాగే గంగ బోనం తీయడం, అట్లాగే మల్లన్న కళ్యాణం చేయడం. మల్లన్న కళ్యాణం అయిన తర్వాత పట్నాలేసి కళ్యాణం చేసిన తర్వాత మళ్ళా ఎల్లమ్మ మందిరంలో ఎల్లమ్మకి పట్నాలేసి కళ్యాణం చేయడము, తర్వాత అగ్నిగుండాలు, తర్వాత మత కొల్పడం అంటే గొర్రెలు మేకలను తీసుకొచ్చిన వారు కులం తరపున ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఆ ఎల్లమ్మకి సమర్పించి వాటిని మత కొలిపి రేపు ప్రతి ఇళ్లలో దాన్ని సమర్పించుకుంటాం, దావత్ చేసుకుంటాం. బంగారం వెండి ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వీటి ధరలు భారీగా పెరుగుతుండగా నేడు రికార్డు స్థాయికి చేరాయి. బంగారం అంటే ఇష్టపడే వారికి, పెట్టుబడిదారులకు ఈ ధరలు షాకింగ్ కు గురి చేస్తున్నాయి. గతంలో ఏనాడు లేని విధంగా తక్కువ సమయంలోనే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానం. ఏ శుభకార్యం ఉన్నా బంగారం ప్రస్తావన లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. ప్రజలు వారి వారి స్థాయిలో ఎంతో కొంత బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. అయితే గడిచిన కొన్ని మాసాలుగా బంగారం ధర ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో దీని ప్రభావం వ్యాపారంపై పడింది. తత్ఫలితంగా కామారెడ్డిలోని బంగారు దుకాణాల్లో వ్యాపారం దారుణంగా పడిపోయిందని వ్యాపారస్తులు వాపోతున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,85,500కు చేరింది. అయితే ధర ఇంకా అధికంగా ఉండడంతో మార్కెట్లో బంగారం లభించడం లేదని వ్యాపారస్తులు అంటున్నారు. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే 1,75,650గా ఉంది. వెండి విషయానికి వస్తే దీని ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు మార్కెట్లో కేజీ వెండిపై 25,000 పెరిగి 4,25,000గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిణామాల వల్ల ఈ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు 3 రోజులు గడువు ఇవ్వగా ఇప్పటికే 2 రోజులు పూర్తయింది. ఇంకా ఒక్కరోజు సమయం ఉండడంతో రేపు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఆశావాహులు ఎక్కువగా ఉన్న, ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైందో లేదో ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో తకరారు తప్పటం లేదు. మరోపక్క ఆశావాహులు ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. బీ ఫారం నాకు దక్కుతుందా, లేదంటే చివరికి వచ్చేసరికి పార్టీ వేరే వారికి ఇస్తుందా అని మళ్ళా గుల్లాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 పురపాలక సంఘాల్లోని వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, భాజపా, ఎంఐఎం, వామపక్షాలు తదితర పార్టీల్లోనూ నాయకులు పోటీకి సై అంటున్నారు. టికెట్ల ఖరారులో చాలా పార్టీలు తాత్సారం చేస్తున్నాయి. ఇప్పుడే అధికారికంగా ప్రకటిస్తే టికెట్ రాని వారిలో అసంతృప్తి రేగుతుందని ఆలోచిస్తున్నాయి. నామినేషన్ల చివరి రోజున బీఫారాన్ని అభ్యర్థులకు ఇవ్వాలని భావిస్తున్నాయి. ఈలోగా పోటీ పడుతున్న ఇతరులను బుజ్జగించవచ్చని, అలాగే టికెట్ రాని వారు ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అవకాశం ఉండదని లెక్కలేస్తున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ A శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి వివాహం జరిగిన 2 నెలలకే నవవధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జనగామ గ్రామంలో నవవధు అనూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గత 2 నెలల క్రితమే అనుషకు రాజశేఖర్ తో వివాహం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.